రూపంలో మానవుడిగా అవతరించినందులకై మీకు స్తోత్రాలు. నేను ఈ శుభ సందర్భంలో నేను ఏపీ గవర్నమెంట్ కొరకై మీకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నా. నేను తిరుపతి కలెక్టరేట్ కొరకై, కలెక్టర్ గారి కొరకై, అధికారుల కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నా. క్రైస్తవ సమాజంతో తిరుపతి నేను జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంన మీరు ఆశీర్వదించి ప్రారంభి చివరి వరకు మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామంన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అంటే ఒక భద్రత భావం కలిగిన వారుగా ఈ ఆనరోరియం అయితేనేమి, మిగిలిన కార్యక్రమాలు అయితేనేమి, ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా ముందుండి మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా సాల్వ్ చేస్తూ వస్తున్నారు. అందులో ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా మనకి అందరూ బాగా మంచిగా సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా మన తిరుపతి జిల్లాలో పోయినసారి ఇదే హాల్లో మనం జరుపుకున్నాం. ఇప్పుడు కూడా మన కోసం ఎన్నో బాధ్యతలున్నా మన కోసం సమయం వెచ్చించి కలెక్టర్ గారు, జేసీ గారు, డిఆర్ ముగ్గురు ఒక వేది మీకు రావడం చాలా సంతోషకరం. ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ సమయంలో క్రీస్తు మనకు ఆయన ఈ లోకానికి రక్షకుడుగా రావడం మాత్రమే కాకుండా ఆయనకి ఇంకొక పేరు కూడా పెట్టబడింది, ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఇమ్మానుయేలు అయినటువంటి దేవుడు మనకు, మన కుటుంబానికి, మన పరిచర్యకి, మన 2026లో కూడా ఆయన మనతో కూడా ఉండి మన కార్యములు అన్నింటినీ కూడా సఫలపరిచి, మరి ఈ సమయంలో దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా మీకు అందరికీ, మరి వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎలాగొచ్చిందంటే యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టడం వలన క్రిస్మస్ అనేది ఏర్పడింది. మనుష్యుడుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన పేరు యేసు, ఇంగ్లీష్లో జీసస్ అంటారు. యేసు అంటే అర్థం ఏంటి అంటే ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు కనుక ఆయనకి యేసు. ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి యేసు ప్రభు కావాలి అని తెలుసుకోవాలని యేసు ప్రభుకి యేసు అని పేరు పెట్టారు. మరి నిజంగా